కార్పొరేటర్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే గాని మేము అసెంబ్లీకి రాము అని చెప్పన్నారు. అసెంబ్లీ ఏమి ఆగలేదు. అక్కడ ప్రజా సమస్యలకు సంబంధించిన డిస్కషన్స్ మీరు లేకుండానే వెళ్ళిపోయినాయి. మీరు లేకపోయినా సరే మేము ప్రజల మీద నిబద్ధతతో ఉన్నాం కాబట్టి కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అన్నది ఇవాళ టీడీపీ పార్టీ చెప్తుంది. సో, దానివల్ల మీకేం లాభం వచ్చింది? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ అధినేతతో సహా ఆ నియోజకవర్గాల సమస్యలు డిస్కస్ చేసే అవకాశం లేకుండా ఉన్న అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారని తప్ప మిగతాదంతా సజావుగా నడిచింది. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఒకవేళ వెళ్ళుంటే అడ్వాంటేజ్ ఉండేదంటారా? లేకపోతే డిసడ్వాంటేజ్ అంటారా? అంటే ఇక్కడ ఒక అంశం గమనించాల్సింది ఏంటంటే నిజంగా అసెంబ్లీ ప్రజాపక్షంగా ప్రజల పక్షంగా నడిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళాలి, వెళ్ళకుండా ఉంటే అది తప్పు. కానీ ఎక్కడ నడుస్తుంది ప్రజాపక్షంగా మీరు చూశారు. దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఏ ఒక్క రోజన్నా అసలు వాళ్ళు నిజం చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కరోజు చెప్పండి. అసెంబ్లీలో వాళ్ళే 10 లక్షల కోట్ల అప్పని చెబుతారు, మళ్ళీ మేము లిఖితపూర్వకంగా ఇవ్వమంటేనే అంత లేదంటారు. అంటే లిఖితపూర్వకంగా ఇచ్చే దగ్గర ఒక రకంగా ఉంటుంది, మామూలుగా చెప్పే దగ్గర ఒక రకంగా ఉంటుంది. సాక్షాత్తు మన స్పీకర్ గారు ఫోనులు చూసుకుంటా టైం పాస్ చేస్తారని పెద్ద పెద్ద రింగ్ టోన్లు వినపడుతున్నాయి అంటున్నాడు. సో నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ వర్గీకరణ అంశం ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ చూసుకుంటా టైం పాస్ చేస్తున్నాడు. మీకు అన్ని వీడియోలు వచ్చి ఉంటాయి కదా. ఇంక ఎక్కడ జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో? మీరు అన్నట్టుగా మేము వెళ్ళటం లేదు అనేటటువంటి కోణంలో ప్రజలకు కూడా మేము వివరించింది ఒకటే. అసెంబ్లీ సమావేశాల్లో మేమున్న మా 4 రాజకీయ పార్టీలే ఉన్నాయి అసెంబ్లీ లోపల. 3 రాజకీయ పార్టీలు ఒక పక్షాన ఉన్నాయి. మిగిలిన రాజకీయ పార్టీగా సింగిల్గా మేము ఒక్కలమే ఒక పక్షాన ఉన్నాం. దాన్ని మమ్మల్ని ప్రతిపక్షంగా మా గొంతును గుర్తించమని అడుగుతున్నాం. వాళ్ళే సాక్షాత్తు చెప్తున్నారు మిమ్మల్ని సింగిల్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం, అరే 11 అది కదా వాళ్ళు మాట్లాడుతున్న భాష. బయట కూడా సాక్షాత్తు స్పీకరే అంటున్నాడు, రూలింగ్ ఇచ్చాడు మేము అని చెప్పి మీకు మిమ్మల్ని సామాన్య ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం అన్నాడు. మరి ఎమ్మెల్యేకి ఎప్పుడు అవకాశం వస్తుంది? 175 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల్లో దాదాపు 30-40 మందికి అసలు అవకాశమే రాలా. మరి ఇంకెక్కడ ఇస్తారు? సో మీరు అన్నట్టుగా వాళ్ళు ప్రజా సమస్యలు చర్చిస్తున్నారంటే ఎక్కడ చర్చిస్తున్నారు? రైతులకు సంబంధించిన మిర్చి ధర మీద ఏమైనా చర్చించారా? విద్యార్థులకి వెళ్తున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద చర్చించారా? లేదు ఇదిగో మేము అంత రిలీజ్ చేస్తున్నామని ఏమైనా చెప్పారా? లేదు నిరుద్యోగ వృత్తి మీద చర్చించారా? ఉచిత బస్సు మీద ఏమైనా చర్చించారా? ఇవన్నీ ప్రజలకు వాళ్ళు ఇస్తారంటూ వాగ్దానాలు కదా. చర్చించకపోగా మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసనసభలో లేకపోయినా వాళ్ళ సభ్యుల మీద మాట్లాడటమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడటం, అదే కదా అసెంబ్లీ సమస్యలు జరుగుతుంది. సో వాళ్ళు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఎవరని క్లియర్గా చెప్పారు. మేము ప్రజల పక్షాన ఏ విధంగా అసెంబ్లీలో మేము లేకపోయినా క్వశ్చన్స్ రైజ్ చేయాలా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ రైజ్ చేసిన కూడా ఒక కీలకమైన అంశం నేను అన్నారు. ఏమన్నారంటే దొంగల్లాగా వచ్చి ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. నిజంగానే మీకు ఉద్దేశం ఉంటే వచ్చి మీరు సభలో కూర్చొని ఆ ప్రశ్నలు అడగవచ్చు, లేదా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారో వినొచ్చు. అది కాకుండా మీరు కేవలం అనర్హత పడుతుందేమో అని ఒక భయం. ఎందుకంటే 6 నెలల పాటు స్పీకర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు గైర్హాజరైతే అనర్హత వేయడానికి అవకాశం ఉందని చెప్పి ఒక విషయం తీసుకొని వచ్చారు, తెరపైకి తీసుకొచ్చారు. 60 రోజుల పాటు అందులో భాగంగానే మీరు ఒకసారి వచ్చి గవర్నర్ ప్రసంగం 10 నిమిషాలు ఉండి రిజిస్టర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోయారు అనే టైప్లో ఒక మాట. ఇప్పుడేమో దొంగల్లాగా సంతకాలు పెట్టి వెళ్తున్నారు ఎందుకు అన్నది మరొక మాట స్పీకర్ మాట్లాడారు. ఏమంటారు? నిజంగా శాసనసభ్యులను ఆయన దొంగలు అని సంబోధిస్తే ఆయన అసెంబ్లీని అవమానపరిచినట్టు. అసెంబ్లీకి దొంగలు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా? శాసనసభ స్పీకర్ దొంగలకు నాయకుడా? శాసనసభ స్పీకరు ఆ సభలో ఉన్నటువంటి దొంగలకు నాయకుడా? చాలా తప్పు కదా. ఒక రాష్ట్ర శాసనసభ స్పీకరే ఘోరంగా అవమానించడం కదా. తన సభ్యులు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఆయన సభ్యులే కదా. ఆయన సభ్యులు ఆయన దొంగలు అన్నాడంటే ఆ దొంగలకు నాయకుడు అతను. చాలా తప్పు మాట. ఎందుకంటే నిజంగా శాసనసభ అంటే ఒక గౌరవంగా హుందాతనంగా ఉండాలి. ఆ ఉండేటట్టుగా ఆ శాసనసభ స్పీకర్ నడపాలి. అలాంటి స్పీకరే సభ్యులను ఉద్దేశించి దొంగలు అన్నాడంటే ఎంత తప్పు మాట అది. అంటే మన రాష్ట్ర అసెంబ్లీని మిగిలిన వాళ్ళు కూడా చూస్తే ఎంత అసహ్యంగా చేదరించుకుంటారు. ఏంటా ఈయన శాసనసభ స్పీకర్ ఏంటా, వాళ్ళ సభ్యులను దొంగలు అంటాం ఏంటా? ఆయన అసెంబ్లీకి దొంగలు వస్తారా? ప్రజల ద్వారా మీరు వెళ్ళి సభలో కూర్చోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి బయటికి రావడం మళ్ళీ ఇంకేమనాలి? దొంగలు అనకపోతే అంటే దొంగల్లాగా అంటే దొంగలు అని కాదు కానీ బట్ ఆ తరహాలో చెప్పకుండా వచ్చి వెళ్ళిపోవడము. సార్ మేము శాసనసభకు రావట్లేదు అనేది క్లియర్. కానీ శాసనసభలో మా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసేదానికి మా క్వశ్చన్ అవర్ అనేటటువంటి దాంట్లో మేము ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము లేకపోయినా సభ్యులుగా మా వాళ్ళు వెళ్ళి ప్రశ్నలు ఇవ్వచ్చు. ఆ ఇచ్చేటటువంటి అంశంలో ఎక్కడ ఇవ్వాలి? అసెంబ్లీ లోపలికి వెళ్ళవలసిందే కదా. లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే సంతకం పెట్టించుకుంటారు. సో ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు మన చంద్రబాబు నాయుడు మన బడ్జెట్ జరిగిందండి, 30 మంది శాసనసభ్యులు రాలా. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు 33 మంది 34 మంది రాలా.
ఎందుకు రాలా? ఎందుకు రాలేదు చెప్పండి? బడ్జెట్ పెడుతున్న రోజుకి రావాలి కదా, మినిమం కదా అది. మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని రావట్లేదని అంటారేంటి? అయినా దొంగలు అనేటటువంటి పదం వాళ్ళకి వర్తిస్తుంది. ఈ స్పీకరే కదా ఏదైతే దొంగతనంగా ఆక్రమించింది, ఏదైతే స్థలాలు ఆక్రమించి, కాలువలు ఆక్రమించి, కలవట్లు ఆక్రమించి ఇల్లులు కట్టుకుంది ఈ స్పీకరే కదా. ఇప్పుడు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడే కదా. నోరు తెరిస్తే గాలి మాటలు వచ్చేది ఈ స్పీకర్ గారి దగ్గర నుంచే కదా. సో వీళ్ళు దొంగలు అంటే ఆ సభలో చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని తెలుగుదేశం పార్టీ అనేక మంది సభ్యులు దొంగతనంగా ఆ పార్టీని లాక్కొని వచ్చిన వాళ్ళే కదా. సో వీళ్ళందరూ దొంగలు అని అవతలాలంటే మేము దర్జాగా రాయల్టీగా వచ్చి క్వశ్చన్లకు సంబంధించి వాళ్ళు అడిగిన దానికి ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులకి ఆ క్వశ్చన్లు ఇవ్వటానికే రాయల్టీగా వచ్చే ఇస్తున్నారు. దాంట్లో దొంగలాగా వచ్చేదే ఉంటుంది. మేము అర్ధరాత్రి అపరాత్రి రావట్లేదు కదా. రైట్. పట్టపగలే కనపడేటట్టే అసెంబ్లీకి వచ్చి ఇదిగో మేము అడుగుతున్న క్వశ్చన్లు ఇదని వచ్చి ఇస్తున్నాం. కానీ మేము శాసనసభలో పార్టిసిపేట్ చేయట్లా. దానికని దొంగలు అని అంటే మనం చాలా దూరం మాట్లాడాల్సి అవుతుంది. ఎందుకంటే ఒక శాసనసభ నేను నడిపేటటువంటి సభాధిపతే ఆయన వాళ్ళ సభ్యుల్ని ఆ విధంగా మాట్లాడారంటే ఇది అసెంబ్లీయా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంగా నడుపుతున్నారా? సో ఖచ్చితంగా స్పీకర్ గారు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆయన సభను ఆయనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించినట్టు, రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు, దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించినట్టు. సో ఖచ్చితంగా ఆయన దానికి క్షమాపణలు అయితే చెప్పాల్సిందే, లేదంటే దానికి ప్రాయశ్చిత్తం ఆయన అనుభవించాల్సిందే.